హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 45 రోజులుగా కొనసాగుతున్న నుమాయిష్ ఇవాల్టితో ముగియనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు నుమాయిష్ కు 20 లక్షల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ అంచనా వేసింది. కేవలం సందర్శకులు కొన్న టికెట్ల ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపింది. గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్య తగ్గినా బిజినెస్ బాగా జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. నుమాయిష్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. 45 రోజుల పాటుగా ఈ ఎగ్జిబిషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి వరకు దాదాపు 19 లక్షలకు పైగా మంది దీన్ని సందర్శించినట్టుగా అయితే ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి నిర్వాహకులు తెలిపారు. ఈరోజు అది 20 లక్షలు దాటుతుందన్న ఒక అంచనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఒక వ్యక్తికి 50 రూపాయల చొప్పున తీసుకుంటే దాదాపు 20 లక్షల మంది ఇక్కడికి సందర్శించడం ద్వారా పెద్ద ఎత్తున నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి అయితే నిధులు సమకూరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవి కాకుండా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు స్టాల్స్ని ఎంగేజ్ చేసుకోవడం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ సొసైటీకి అయితే నిధులు సమకూరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి బిజినెస్ చేసుకునే వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున 45 రోజులలో మాకు మంచి బిజినెస్ జరిగింది. ఒక చిన్న కౌంటర్, ఒక చిన్న బట్టల షాప్లో తీసుకున్నట్లయితే 15 లక్షల నుండి 20 లక్షల వరకు కౌంటర్ అయింది ఈ 45 రోజుల్లో అని చెప్తున్నారు. కేవలం 10% మార్జిన్ వేసుకున్నప్పటికీ కూడా కేవలం ఒక 45 రోజుల్లోనే వాళ్ళకు 2 లక్షల వరకు కూడా మిగిలే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఎవరిని పలకరించినా కూడా చాలా సంతోషంగా ఏదైతే 45 రోజుల పాటు జరిగినటువంటి బిజినెస్ గురించి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి మాకు 45 రోజుల పాటు వ్యాపారం చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఏదైతే మహిళల కోసం సీ టీమ్స్ కావచ్చు, ఏదైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే అలర్ట్ అవ్వడానికి ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేసి సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జిబిషన్ అయితే ఏదైతే హైదరాబాద్ నుమాయిష్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఒక్కరోజు ముగిస్తే పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు దాదాపు 19 లక్షల పైచిలకు మంది ఇక్కడికి రావడం, ఆ తర్వాత ఈరోజు కంప్లీట్ అయ్యే టైంకి అంటే రేపటి వరకు చూసుకున్నట్లయితే 20 లక్షలు కూడా దాటుతుందని ఒక అంచనాలు అయితే వేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి లెక్కలు అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే కౌంటర్లో టికెట్ కొనే వాళ్ళు కొంతమంది అయితే ఆన్లైన్లో టికెట్ కొనుక్కొని వచ్చేవారు కూడా ఉంటారు. ఎంతమంది వచ్చారన్న దానిపైన కూడా ఎగ్జిబిషన్ సొసైటీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికారిక లెక్కలు ప్రకటించే వరకు మాత్రం ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు మాత్రం 20 లక్షల పైచిలకు వచ్చినట్టుగా మాత్రం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాల్స్ విషయానికి వస్తే కూడా భారీ స్థాయిలో స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2000 పైచిలకు స్టాల్స్ ఏర్పాటు చేయడం, అందులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి స్టాల్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి స్టాల్స్, ముఖ్యంగా విదేశాల నుండి అయితే ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా మధ్య ఆసియా ప్రాంతాల నుండి చూసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్ షాప్స్ ఎక్కువగా పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎగ్జిబిషన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ మొత్తం కంప్లీట్ ఎగ్జిబిషన్ ఒక 5 మినిట్స్లో రౌండ్ వేసి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ ట్రైన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ట్రైన్ ద్వారా మొత్తం ఎగ్జిబిషన్ను పూర్తిగా కంప్లీట్గా తిరిగి వచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఈ ట్రైన్ ఎక్కితే ఈ ఎగ్జిబిషన్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొస్తుంటుంది. ఈసారి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కేవలం 20 లక్షలు దాటుతుందన్న ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు. అయితే 22 లక్షలు గతంలో పోల్చుకున్నట్లయితే కొంత తగ్గినప్పటికీ కూడా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారులు అయితే సాటిస్ఫైడ్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, కేవలం ఇక్కడ కొనుక్కొని తీసుకుపోయే వస్తువులే కాకుండా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వస్తువులు అయితేనేమి, అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి భూముల అమ్మకాలను కూడా ఇక్కడ నుండి జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇంటీరియర్కి సంబంధించిన ఒక హౌస్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పటి నుండి కంప్లీట్గా ఇంటీరియర్ డెకరేషన్ అయితేనేమి, అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి వస్తువులు అయితేనేమి, డ్రెస్ మెటీరియల్స్, కాస్మెటిక్స్తో పాటు ఇటు కిచెన్కి సంబంధించినటువంటి వస్తువులు అయితేనేమి, అదేవిధంగా ఒక ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులోకి తీసుకురావడం, దీంతో 45 రోజుల పాటు కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సదానంతో అజయ్, 10 టీవీ, నుమాయిష్ ఎగ్జిబిషన్ నుండి.